పెళ్ళైన తర్వాత భర్తను చంపడం ఓల్డ్ ఫ్యాషన్. పెళ్లి కుదరగానే కాబోయే భర్తల్ని కాటికి పంపించడం ఇప్పుడు న్యూ ఫ్యాషన్. ఎస్, ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. పెళ్ళైన తర్వాత పరాయి మగాళ్ళ మోజులో పడి భర్తలను చంపుతున్న ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పెళ్లికి ముందే కాబోయే భర్తను చంపించేందుకు ప్లాన్ చేసింది ఓ కిలేడి. 2 రోజుల క్రితం తనను పెళ్లి చేసుకోవడం లేదని ప్రియుడి బొక్కలు విరగొట్టిన ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రియుడితో కలిసి కాబోయే భర్తకు స్పాట్ పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన గౌరవ్కు ప్రియా అనే యువతితో పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఏప్రిల్ 15న ఎంగేజ్మెంట్ జరిగింది. 19న వివాహ తేదీని కూడా నిర్ణయించారు. పెళ్లికి తక్కువ సమయం ఉండడంతో 2 కుటుంబాలు వివాహ సన్నాహాల్లో మునిగిపోయాయి. కానీ పెళ్లి కూతురు ఏం చేస్తుందో అన్నది మాత్రం వాళ్ళు గమనించలేదు. అయితే పెళ్లి కూతురికి అంతకు ముందే మరో యువకుడితో ప్రేమ సంబంధం ఉంది. తిగౌ గ్రామానికి చెందిన సౌరవ్ నగర్ ప్రియా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలు ప్రియకు మరొకరితో పెళ్లి ఫిక్స్ చేయడాన్ని ఆ జంట తట్టుకోలేకపోయింది. దీంతో కాబోయే భర్తను లేపేయాలంటూ ప్రియుడికి డీటెయిల్స్ పంపించింది ఆ పెళ్లి కూతురు. ఫరీదాబాద్ ప్రాంతంలో సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు అంటే ఏప్రిల్ 17న బయటకు వచ్చిన గౌరవ్పై కొంతమంది అటాక్ చేశారు. కర్రలు రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు గుమిగూడలోపే తప్పించుకున్నారు. వెంటనే గౌరవ్ను ఆసుపత్రికి తరలించారు. కాళ్ళు, చేతులు, తలకు తీవ్ర గాయాలు కావడంతో గౌరవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గౌరవ్పై పెళ్లి కూతురు ఆమె ప్రియుడే దాడి చేశారంటూ తెలుసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం కూడా గౌరవ్ను చంపేస్తామంటూ సౌరవ్ బెదిరించేవాడని, ఆ సమయంలో గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారమైందని తెలిపారు. కానీ చివరికి తన కొడుకు ప్రాణాలు తీయాలని చూశారంటూ అతని తండ్రి భయపడిపోయాడు. पूरा मामला है जी, हमारे भतीजे की लगन सगाई 15 तारीख को हुई थी, 4 महीना में 15 अप्रैल को। और उस जो लड़की नेहा है जिसके साथ हमारे इस भतीजे का रिश्ता हुआ था, उसका कोई पुराना लफड़ा या बॉयफ्रेंड जो तगाम गांव का सौरव नागर, उस लड़के ने ये वारदात करी है। और उसके साथ अन्य 4-5 आदमी हैं। और हमारे जो बेटे का जो फोटो है हमारे वो नेहा ने दिया है उसको अपने व्हाट्सएप। బాధితుల ఫిర్యాదు మేరకు సౌరవ్ నగర్, అతని స్నేహితుడు సోను, మరో 3 వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పెళ్లి కూతురు, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. अभी सोतई गांव से हमें शिकायतकर्ता के द्वारा एक लिखित शिकायत प्राप्त हुई है। उसके बेटे के साथ गांव के कुछ बच्चों ने कल शाम को झगड़ा कर दिया था। वो अभी अनकॉन्शियस है, अभी बयान देने के लायक नहीं है, इसलिए उसके फादर की कंप्लेंट पर हम रेलिवेंट सेक्शंस में FIR दर्ज कर रहे हैं। ప్రియుల కోసం ఎందుకు ఇంత బరి తెగిస్తున్నారు? ప్రియుడే కావాలనుకుంటే చాలా మార్గాలున్నాయి. మేజర్ అయిన యువతికి తనకు ఇష్టం లేకుండా పెళ్లి చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రియుడితోనే జీవితం అనుకుంటే పోలీస్ స్టేషన్, కోర్టు, ఇలా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు రక్షణ దొరుకుతుంది. ఇవన్నీ వదిలేసి తల్లిదండ్రులకు భయపడి ఓ అమాయకుడిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతని ప్రాణాన్ని తీసుకున్నారు. పిల్లల ప్రేమను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు కూడా బలవంతంగా చేసుకున్న పెళ్లిలే భర్తల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.